construct a hyperbola with the following data. First point, distance between foci FOCII. Focus అంటే ఒకటే సింగులర్ వర్డ్, foci అంటే ప్లూరల్ వర్డ్. ఓకే, FOCII foci is 80 mm. Second point, length of the transverse axis is 60 mm. That is the given data. See, foci means, I told you, it is the plural word. Okay, F1 F2 is ఎంత ఇచ్చాడండి? F1 F2 80 mm, రైట్. ఇప్పుడు మరొకటి ఇచ్చాడు. ఇచ్చిన డేటాలో డిస్టెన్స్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ is 60 mm. That is AB is 60 mm, right. This is the given data. Axis line or horizontal line. Draw a axis line or horizontal line. Locate the transverse axis AB. AB is at AB. Its distance is చెప్పండి ఎంత? Its transverse axis 60 mm. Next, locate the focal points. Distance is 80 mm. That is with the midpoint. It is 40 F1 and the other side F2. This is the first procedure. Draw a horizontal line or axis line. Locate the transfer axis with the given 60 mm. Okay, and also locate the focal points F1 and F2 from the midpoint of the transfer axis. Transfer axis నుంచి మిడ్ పాయింట్ చూసుకుని ఆఫ్ ఇటుండేలాగా ఆఫ్ అటుండేలాగా ఫ్రమ్ బోత్ సైడ్స్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో F1 F2 లొకేట్ చేశారు. దీని డిస్టెన్స్ 80 mm. సో ఇప్పుడు రెండు అయిపోయాయి. ఏమేమి అయిపోయాయి? లొకేషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ యాక్సిస్ AB with the 60 mm and then focal points F1 F2 with the 80 mm. సో ఎందుకు ఫోకల్ పాయింట్స్ వచ్చాయి? ఇక్కడ ఇచ్చింది ఒకటే కదండి. ఫోసై అంటే ఏం చెప్పాను నేను? ప్లూరల్ వర్డ్. అదే ఫోకస్ అంటే సింగులర్ వర్డ్. ఇప్పుడు దీన్ని F1 F2 అన్నాను. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఫోకసెస్ means which is called foci. Okay, now divide this axis line after A తర్వాత మీరేం చేయాలి? ఇక్కడ ఇంకొంచెం ఈ లైన్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా లైన్, దీని నుంచి మనం కొన్ని పాయింట్స్ ఏం చేయాలి? F తర్వాత 1 2 3 some 4 10 20 30 40 like that. You can locate some points, minimum 4 or 5 points from the focal point of the F1. Same procedure మీరేం చేయాలి? ఇది కూడా ఈ F2 నుంచి కూడా మీరేం చేయాలి? 10 20 30 40 1 2 3 4 like that. ఓకే, కొన్ని పాయింట్స్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాను? F1 నుంచి లెఫ్ట్ సైడ్ కి సమ్ పాయింట్స్ లొకేట్ చేసుకోండి విత్ ద ఈక్వి డిస్టెంట్. అండ్ F2 ఉంది కదా ఫోకల్ పాయింట్, F2 నుంచి కూడా కొన్ని పాయింట్స్ ఈక్వి డిస్టెంట్ పాయింట్స్ లొకేట్ చేసుకోండి. దేని మీద? యాక్సిస్ లైన్ మీద. ఓకేనా? నౌ ద ఫస్ట్ రేడియస్ ఇస్ A1. ఓకే, ఫస్ట్ రేడియస్ ఏం చెప్పాను? A నుంచి ఇక్కడ ఏ ఉంది కదా, A1 is the first radius. Centers F1 and F2. Centers ఏం చెప్పాను? F1 and F2. సో F1 నుంచి ఈ రేడియస్ తీసుకున్నాను కదా, A1 రేడియస్ తో
F1 పైన ఏం చేస్తారు, ఒక రెండు ఆర్క్స్ above the axis line and below the axis line with the same radius. From the F2 draw two more arcs on above and below the axis line from the center F2. Now the second radius is C. A1 అయిపోయింది కదా, B1 is the next radius. ఓకే, అంటే ఇది B, ఓకే, ఇది 1. అసలు ఈ పాయింట్స్ అక్కర్లేదు. ఓకే, లెఫ్ట్ సైడ్ ఈస్ ఎనఫ్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మీరు రైట్ సైడ్ పెడితే. లెఫ్ట్ సైడ్ ఈస్ ఎనఫ్. Some points 1, 2, 3, 4, 5 etc. Locate the points from the left side of the F1 focal point. Right. ఇప్పుడు చూడండి, B1 is the next radius. Okay, B1 is the next radius. And then ఏం చేస్తారు, నెక్స్ట్ రేడియస్ B1 అగైన్ సెంటర్స్ F1. ప్రీవియస్ ఆర్క్స్ ని మీరు ఏం చేయాలి, ఇంటర్సెక్ట్ చేయాలి. ఇక్కడ కూడా ఫ్రమ్ ద F2 ఇటు వస్తే ఇది ఇంటర్సెక్ట్ అవుతాయి, F1 నుంచి ఇవి ఇంటర్సెక్ట్ అవుతాయి. కన్ఫ్యూజ్ వద్దు. నేనేమన్నానంటే ఫస్ట్ A1 రేడియస్తో F1 F2 సెంటర్స్తో 4 ఆర్క్స్ వస్తాయి. ఓకే, అబౌవ్ ద XY లైన్, బిలో ద XY లైన్. ఇప్పుడు B1 రేడియస్తో మీరు F1 సెంటర్ పెట్టుకుంటే ఇది లెంత్ కదా, B1 అనేది ఇంత లెంత్ వస్తుంది కదా. సో ఈ లెంత్ ఇది ఏమవుతుంది, F1 సెంటర్తో ఇది ఆర్క్ ఇంటర్సెక్ట్ చేస్తాం. ప్రీవియస్ ఆర్క్స్ టువర్డ్స్ ద పాయింట్ B, దీన్ని ఇంటర్సెక్ట్ చేస్తాం. అలాగే ఇదే F2 సెంటర్తో మళ్ళీ ప్రీవియస్ ఆర్క్స్ ఈ సైడ్ ఇంటర్సెక్ట్ చేస్తాం. The same procedure if you continue until all the points are intersected. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇది ఫస్ట్ అయిపోయింది. ఈ లొకేట్ చేసిన పాయింట్ P1, ఇది P2, అలాగే ఇది P1 డాష్, అలాగే P2 డాష్. ఓకే, నెక్స్ట్ ఏంటి, A2 ఈస్ ద నెక్స్ట్ రేడియస్. అప్పుడు ఏం చేస్తారు, F1 తర్వాత మరొక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్ వస్తుంది. ఇక్కడ మళ్ళా F నుంచి ఇటొక ఆర్క్ వస్తుంది. ఇప్పుడు ఏంటి, B2 రేడియస్ తీసుకొని F1 నుంచి మీరు ప్రీవియస్ ఆర్క్ ని ఇటు, అలాగే F2 నుంచి మళ్ళీ ప్రీవియస్ ఆర్క్స్ దీన్ని ఇంటర్సెక్ట్ చేస్తారు. ఓకే, ఇఫ్ యూ కంటిన్యూ ద సేమ్ ప్రొసీజర్ యూ విల్ గెట్ ద 2 హైపర్బోలాస్, నాట్ 1, 2. ట్రాన్స్ఫర్ యాక్సిస్ మెథడ్ లో యూ విల్ గెట్ 2. ఓకే, ఇక్కడ ఒక ఆర్క్, అలాగే ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్. సో ఇక్కడ ఒకటి, సో 4 ఆర్క్స్ వస్తాయి. సో F1 నుంచి మీకు ఏ ఉంది కదా, ఏ దగ్గర నుంచి ఈ యొక్క ఒకటి, అలాగే ఎన్ని పాయింట్స్ ఎక్కువ తీసుకుంటే అంత మీకు నీట్గా వస్తాయి. I think all of you got it. అర్థమైందా? ఫస్ట్ ప్రొసీజర్ ఫస్ట్ చెప్పండి. Draw a axis line. Locate the transfer axis A and B, and also locate the focal points F1 and F2. And after F1, locate some equidistant points. Take the radius of A1 and centers F1 and F2. Draw 4 arcs with the radius B1. Centers F1 and F2 intersect the previous arcs. Again, A2 is the next radius. Draw 4 arcs, one more or next 4 arcs from the centers F1 and F2. From the B2, draw intersecting points to the previous arcs. Okay, and again A3 is the next radius. Draw 4 more arcs, and B3 is the next radius from the centers F1 and F2 intersect the previous arcs. And then last one, that is A4 is the radius
From the centers F1 and F2, draw 4 more arcs. And B4 is the last radius. And centers F1 and F2 intersect the previous arcs. Then you will get 4 points. P1, P2, P3, P4, P5, P6, and P7, P8 like that. P1 dash, P2 dash, P3 dash, P4 dash, P5 dash, P6 dash, P7 dash, P8 dash. Now the required hyperbola with the transfer axis is successfully constructed.